తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తుగ్లక్ పాలనను తట్టుకోలేక ఇక్కడి ప్రజలు ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూ ఉన్న పేదల ఇళ్లను కూల్చేయడమేమిటని ప్రశ్నించారు ఈటెల. పనిగిరి కాలనీ, మారుతినగర్ ఫేజ్ 2, మారుతినగర్ ఫేజ్ 1 ఈ ప్రాంతంలో కూర్చున్నాం. ఏ ధైర్యంతో నా పనిగిరి కాలనీ ఉన్నటువంటి ఆటో రిక్షా నడుపుకొని కట్టుకునే ఇల్లు కానీ, కూరగాయలు అమ్ముకొని, పళ్ళు అమ్ముకొని, కూలి పని చేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళని ఇలా ఆర్బిఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసి కూలగొట్టినామని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ లక్ష్మమ్మ అని చెప్పి వీళ్ళు పెట్టిన హింసకు తాళలేక ఇలా హార్ట్ అటాక్ తో హాస్పిటల్ పాలైంది. ఇక్కడ ఈ కాలనీ వాసులే ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇంకొక లక్ష్మారెడ్డి అనుకుంటా, యాదిరెడ్డి అనేటువంటి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి, ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. పాపం నిన్న మొన్ననే క్యూర్ ఇచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి తుగులకు పరిపాలనలో పేదలకు బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు, ఇవాళ ఉరేసుకొని చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కూకటిపల్లిలో ఉన్న నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి ఒక మహిళ తన 3 బిడ్డలకు పంచిచ్చినటువంటి ఆస్తి, దాంట్లో వేసుకున్నటువంటి షెడ్లను కూలగొట్టినాడు. వాళ్ళ అల్లుళ్ళు ఆమె దగ్గరకు వచ్చి అడిగిండ్రు, నువ్వు ఇచ్చిన భూమి పనికిరాందట కదా అంటే 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ భూమి నాది కాకుండా పోతుందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం నిర్ణయాలు ఇవి, ఏం తుగులకు పరిపాలన చేస్తున్నామని చెప్పి అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూటకొక మాట మాట్లాడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలకి కంటి మీద కొనుక్కులే